అమ్మాయి మీ చిన్న పాప గురించి మాట్లాడదాం. చిన్న పాప ఎప్పుడైనా ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలోన్గా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి డాడీ అని తన ప్రాబ్లమ్స్ మీన్స్ అదే ఈ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇల్లు అమ్మడం గురించి కావచ్చు, ఏదైనా మీతో ఎప్పుడైనా పంచుకుందా? ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ పెద్దమ్మాయి మొన్న కూడా షీస్ 30 years. మొన్న కూడా తిట్టింది, సరిగ్గా పెంచలేదు మమ్మల్ని, ఇష్టానికి ఏది కావాలంటే అది ఇచ్చావు. ఇద్దరిని అలా కాదు పెంచాల్సిన పిల్లల్ని, అప్పుడప్పుడు కొట్టాలి తిట్టాలి, అప్పుడే మేము నేర్చుకుంటాం లైఫ్, నేను నేర్చుకోవట్లేదు లైఫ్ మీ వల్ల అని రివర్స్ అయింది తప్ప ఎప్పుడు కూడా ఇలా చేసావు అలా చేసావు అని ఒక్క క్వశ్చన్ ఒక్కళ్ళు అడగలేదండి ఇంతవరకు. నేను ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు. ఓకే, ఇప్పుడు ఏమో తాతయ్య అయ్యారా? లేదా టెక్నికల్ కావాలా? నాకు అటువంటి ఏం కూడా లేవండి. తాత అవ్వాలను లేకపోతే వారసత్వం, ఆ డిస్కషన్ కూడా వచ్చింది నాన్నగారితో. ఏంటి ఎవరు లేరు, మగపిల్లలే లేరు ఫ్యామిలీలో, ఏంటి అందరు 3 బ్రదర్స్కి అందరూ కలిసి 5 ఆడపిల్లలు, ఏంటి పరిస్థితి అన్నారు. మర్చిపోండి, ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది, వేరుమాచిన ఫ్యామిలీ లేకపోతే ఏమవుతుంది, ఎవరికి ఏం పెద్ద లేదండి. మీరు ఫీల్ అవుతున్నారు, మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎవడు ఫీల్ అవ్వడు దాని గురించి, పెద్ద ఆలోచన కూడా ఎవరికి ఉండదు, మర్చిపోండి దాని సంగతి అని చెప్పా. సరే కావాలంటే చెప్పండి, ఎవరన్నా ఉంచుకుంటాను అని సరదాగా జోక్ కూడా చేసుకున్నాను. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదు రా కొడుకుంటే వాడిని హీరో చేసేవాడిని అని? లేదు అసలు అది అదేముంది, కూతుర్లు ఉన్నారు, అలా హీరోయిన్ కావాలంటే హీరోయిన్ అయ్యేవారు, వాళ్ళకు వద్దనుకున్నారు. దట్స్ ఆల్. అంటే ఒక ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే, మా అల్లుడు అమెరికన్, మా అమ్మాయి ఆఫ్కోర్స్ ఇండియన్, వాళ్ళకి పిల్లడు పుడితే చాలా వేరేగా ఉంటాడు, ఒక అద్భుతంగా ఒక మిక్స్ బ్రీడ్ ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ ఇన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్లా ఉంటేనే కల్చర్ వరల్డ్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ అనేది నమ్ముతాను. అందంగానూ పుడతారు, ఇంటెలిజెంట్గానూ పుడతారు అనేది నా నమ్మకం. అవును. ఓకే అండి. అండ్ ఇండస్ట్రీలో మామూలుగా పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు, పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అన్నది సహజం. ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు. మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అనే ప్రాణ స్నేహితులు, అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే ప్రాణ స్నేహితులు ఉన్నారా ఎవరైనా? అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు, ఇంకా ఎవరైనా? అండి ఎంత ప్రాణ స్నేహితులు అన్నా వాళ్ళ ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు? ఓకే, ప్రాణాన్ని చాలా కష్టం, ప్రాణ స్నేహం తీసేద్దాం. ఏదైనా స్నేహం వరకు ఎస్, అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. న్యాచురలీ లైక్ ఐ సెడ్, ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది. అది ఎవరికైనా, నాకైనా వర్తిస్తుంది. నేను వెళ్తాను, అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను, చేస్తాను. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదైనా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి, ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళను కదా నేను. సో అర్జున్ డెఫినెట్లీ అండి. ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో, నేను అందరికంటే చిన్నాను నన్ను ఫీల్ అయ్యి నాకు నన్ను చూసుకుంటా మరి పిచ్చాడు అనుకుంటారో, లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో, ఏమనుకుంటారో నాకు తెలియదు. తారక్ కూడా అంతే. తారక్ ఎంత చిన్నాడు నాకంటే. తారక్ బాబు తిన్నాడా, బాబు వెళ్ళాడా, బాబు కారు వచ్చిందా, ఈ చూసుకుంటాడు. అర్జున్ బాబు ఎక్కడున్నాడు ఏమైపోతాడు. సో అట్లా దీస్ పీపుల్ వేర్ దేర్ ఫర్, ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి. అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానికి ఒక లిమిట్ ఉండాలి, మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి. మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్? బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి. అగైన్ ఒకటనేవాడు, నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసిస్తాను. సో అవన్నీ ఓకే. ఫైనల్గా మనం లక్కీగా అంత అవసరం పడింది కానీ అట్లా వెళ్ళలేదు. అడ్వైజ్ అంటే ఏమిస్తారండి అడ్వైజ్లో? ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్ అటు చూసుకోవాల్సిందే. ఒక స్టేజ్ తర్వాత కాదు, ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి, ఎవడు చూసుకోడు. ఎవడో చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు. అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్, శృతి అనే హీరోయిన్ వచ్చిన అలిగేషన్ వేసింది కదా, సెక్సువల్ ఇది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎట్టా అలిగేషన్ అండి? ఏం అలిగేషన్ అది? ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అలిగేషన్. సెట్లో 100 మంది 150 మంది పని చేస్తుంటే ఏం అలిగేషన్ చేస్తారు? ఏం చేశాడు? ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి. ఫ్రెండ్ అని కాదండి, ఆడాలి. నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. 100% కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతో కొంత ఉంది, కాదంట్లా. ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది, కాదంట్లా. కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాల్లో చేస్తున్నారు, చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు.
ఓకే. అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది, వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పెద్ద ఇష్యూ చేయటం, ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయటం అనేది ఏది దొరికింది, ఒక మీటూ దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఓకే. బేసిక్లీ నన్ను ఎవడు గుర్తించట్లేదు ఓకే. అని అదో ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపట్లేదు. రూమ్లో గట్ట చేశాడు అట్ట చేశాడు అంటే ఏమైనా ఆలోచించవచ్చు తప్ప సెట్లో చేశాడు అనేది నాకు అసలు ఎలిగేషనే కాదు. ఓకే. అసలు మీటూ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీటూ ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యున్ సిచ్యువేషన్ అండి, ఐ వుడ్ సపోర్ట్ ఎనీ ఉమెన్. ఐ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ అండి. మీరు అందరికీ తెలుసు. ఫస్ట్ నా సాఫ్ట్ కార్నర్ ఫర్ ఉమెన్ బికాస్ ఆఫ్ వన్ థింగ్, షీఈస్ బ్యూటిఫుల్. ఉమెన్ అంటే బ్యూటిఫుల్. అది పక్కన పెడితే న్యాచురల్ అండి. మదర్ ఇస్ అ ఉమెన్ అండి. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. అండ్ స్ట్రెంగ్త్ ఇస్ అ ఉమెన్. ఎప్పుడు కూడా చాలా చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉమెన్. వాళ్ళు ఏ రకంగా చూసినా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మగాళ్ళ కంటే. సో అట్టా రెస్పెక్ట్ ఇస్తా. కాకపోతే రివర్స్ అవుతుంది సిచ్యువేషన్, అది ఎవరికి తెలియట్లా. అది వాడుకుంటున్నారు కొంతమంది. దాన్ని నిర్భయన లేకపోతే షీ టీమో ఇట్లాంటివి అడ్డం పెట్టుకుని హస్బెండ్ మీద అలిగేషన్, ఎంతోమంది హస్బెండ్ సఫర్ అవుతున్నారు, అది వీక్నెస్గా వాడుకుని. సో అది కూడా జరుగుతుంది. జెన్యున్ కేసెస్కి ఎస్ అండి. ఇప్పుడు ఒక అమ్మాయిని లిటరల్గా నేను సేవ్ చేశానండి ఒక సిచ్యువేషన్లో. ఓకే. లిటరల్గా షీ వాజ్ సపోజ్ టు బీ పూణే రమ్మన్నారు. పూణే మంచి ఛాన్స్ దొరికింది, ఫలానా సినిమా, ఫలానా వివేక్ ఓబ్రాయ్ హీరోగా, పూణే మార్నింగ్ 3 o'clock బయలుదేరు అన్న. నాకు 12 o'clock చెప్పింది, ఫ్లైట్కి వెళ్తున్నాను ఇట్లా రమ్మన్నారు. నాకు ఇమీడియట్గా కొట్టేసింది, ఏదో తేడా కొట్టేసింది ఇన్స్టింక్టివ్గా. నువ్వు వెళ్ళమాకు అన్నా అని వివేక్కి ట్రై చేశాను. వివేక్ ఓబ్రాయ్కి దొరకలా, రాత్రిపూట. ఆర్జీవీకి ట్రై చేశాను, దొరకలా. నాకు ఏదో మేజర్ ప్రాబ్లం ఉందని వెళ్ళడానికి వీలేదని ఆపేశాను. తనన్న నా కెరీర్ పోతుంది, పెద్ద సినిమా అది, నువ్వు అట్లా పోగొడుతున్నావు, అది ఇది కెరీర్ పోతే పోయింది, నువ్వు చేయమాకు, నాకు తేడాగా ఉందని ఆపి. గొడవ అయింది, ఆగిపోయింది, తప్పలేదు. ఆ తర్వాత 3 days తర్వాత ఆ గ్యాంగ్ని పట్టుకున్నారు. కిడ్నాప్ చేసి మదర్ వస్తే మదర్ని చంపేసి, ఎవరొకరు వస్తే ఈ లేడీని ఒక 17 మంది రేప్ చేసి పాకిస్తాన్ పంపించాలి. ఇది ఎజెండా. నాకు పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్స్ వచ్చినాయి. డైరెక్ట్గా నీకేంటి సంబంధం అనేది థ్రెట్స్ వచ్చినాయి. నేను ఐ స్టూడ్ అప్ ఫర్ దట్ ఉమెన్. ఇప్పుడు నాకు వైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు లైఫ్ ఉంది, నిలబడ్డా కదా. సో దట్ ప్రూవ్స్ ఇట్. సిచ్యువేషన్ అంటూ వస్తే ఐఎమ్ 100% సపోర్ట్ ఇస్తాను. ఓకే. తను ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీలో అమ్మాయి? లేదు. ఓకే. అంటే అంటే ఎట్లా కనిపెట్టేది? మీరంటే ఏదో తెలుగుగా కనిపెట్టారు, అంటే ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అలాంటి విషయాలలో? అండ్ నాకు తెలిసి ఎస్పెషలీ ఇప్పుడు ఇంకెవడో ఏం అటెంప్ట్ చేయడు, ఇట్లాంటివి జరగవు. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రానిక్స్ ఉన్న సిస్టమ్లకి దేర్ ఆర్ కెమెరాస్. ఫోన్ అక్కడ పెట్టేసి వదిలేస్తే మొత్తం రూమ్ అంతా తీస్తూ ఉంటుంది, స్విచ్ ఆఫ్ లాగా ఉంటుంది ఫోన్, కానీ మొత్తం కవర్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ కంప్లైంట్స్, ఈ ప్రాబ్లమ్స్ ఎవడో డేర్ చేయట్లేదు. సో చాలా సేఫ్గా ఉన్నారు ఉమెన్, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రాబ్లమ్. వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే.